వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, సెక్రటేరియట్లో ఖాళీగా ఉన్నటువంటి 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో నెలకు 99,000 రూపాయల శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే కావు. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఇతరత్ర వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని అయితే ఇవ్వలేదు. ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేవి పంపించాలి. అవి ఏ విధంగా పంపించాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. మొదటగా అయితే ఏ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అనేది నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి డీటెయిల్సే, మన యొక్క డీటెయిల్సే. మన యొక్క పేరు, నేషనాలిటీ, జెండరు, మన నేటివ్ ప్లేస్ ఏది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, మన యొక్క రిలీజియను, కేటగిరీ ఏంటి, జనరలా, ఎస్సీ ఎస్టీనా, ఓబీసీనా, ఎక్స్ సర్వీస్మెనా, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మీరు వర్క్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఎవరైనా ఆర్మీలో కానీ, ఇండియన్ నేవీలో కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఎక్స్ సర్వీస్మెన్గా ఎవరైతే రిటైర్ అయి ఉంటారో దానికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే మెరిటియల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా, ఒకవేళ అయితే మీ యొక్క భర్త లేదా భార్య పేరు ఏంటి, రిలీజియన్ ఏంటి, అలాగే నేషనాలిటీ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, మీరు ఏ డిగ్రీ పాస్ అయ్యారు, బోర్డు ఏంటి, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ డిగ్రీని చదివారు, సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, టోటల్ మార్క్స్ లేదా పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సైడ్లో అఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అన్నారు కదా. సో ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అంటించి దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ లాస్ట్ వరకు మనం దానిపైన సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట, అక్రాస్గా ఆ ఫోటో పైన. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ అనేది రెడీ అయిపోతుంది. దీంతో పాటుగా మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని జిరాక్స్ కాపీస్ అనేవి కూడా మనము పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ మొత్తంగా 250 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 124 పోస్టులు ఉన్నాయి. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ లేదా కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ సంబంధించి 95 పోస్టులు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 2, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఫిజిక్స్కి సంబంధించి 6 పోస్టులు, కెమిస్ట్రీకి సంబంధించి 4, మ్యాథమెటిక్స్ 2 పోస్టులు ఉన్నాయి. స్టాటిస్టిక్స్కి సంబంధించి 2, అలాగే జియాలజీకి సంబంధించి 3 పోస్టులతో మనకి టోటల్గా 250 పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఇవి డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అనే జాబ్ అని మనం చెప్పుకున్నాం. మరి ఈ జాబ్కి సంబంధించి ఇది టెక్నికల్ వేకెన్సీ కాబట్టి దీనికి ఎక్కువ శాలరీ అనేది ఉంటుంది. ఇది నాన్ గెజిటెడ్ గ్రూప్ బి లెవెల్ వేకెన్సీ. ఇది క్యాబినెట్ సెక్రటేరియట్లో మనకి జాబ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో మనం వర్క్ చేస్తాం డైరెక్ట్గా. ఇక్కడ ఎమాల్మెంట్స్ అంటే పర్ మంత్ మనకి ఎంత శాలరీ వస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
99,000 అప్రాక్సిమేట్గా మనకి శాలరీ వస్తుంది అని అయితే ఇక్కడ క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఒకవేళ ఢిల్లీలో పోస్టింగ్ వస్తే మనకి 99,000 శాలరీ అనేది వస్తుంది. ఒకవేళ వేరే ప్రాంతంలో కనుక మనకి పోస్టింగ్ అనేది వస్తే ఇంకొద్దిగా శాలరీ అనేది తగ్గవచ్చు. అది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి మనం రూరల్ ఏరియాస్లో మ్యాక్సిమం మనకి ఇవన్నీ క్యాబినెట్ సెక్రటేరియట్ అంటే జాబ్స్ అన్నీ కూడా సిటీస్లోనే ఉంటాయి కాబట్టి శాలరీస్ అనేది అందరికీ కూడా 90,000కు పైగానే రావడం జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి యొక్క ఏజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ మనకి పేరాలో ఇచ్చినటువంటి మొత్తం ఇక్కడ ఇచ్చారు కదా, ఏ నుంచి జే వరకు పోస్టులు ఇచ్చారు కదా. ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లో ఎవరైతే ఇంజనీరింగ్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ కానీ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా గేట్ పేపర్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటారు. ఈ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క టెస్ట్కి అటెంప్ట్ చేస్తుంటారు. ఇందులో ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. చెన్నై, గురుగ్రామ్, గౌహతి, జమ్మూ, జోధ్పూర్, కోల్కతా, లక్నో, ముంబైలో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ సెంటర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఈ జాబ్కి ఎవరైతే క్వాలిఫికేషన్ ఇప్పటి వరకు చూసారు కదా వీడియో, మీకు క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే మీరు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్కి పంపించాలి. అది ఏంటి అంటే పోస్టల్ అడ్రస్. సో బాగ్ నెంబర్ 001 లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ 11003. ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ రీచ్ అయ్యే విధంగా ఆర్డినరీ పోస్ట్ ద్వారా 14 డిసెంబర్ 2025 తేదీలోపు మన యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనము పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్స్లో తెలియజేస్తే వాటికి నేను రిప్లైస్ అనేది ఇస్తాను. మన యొక్క బేసిక్ క్వాలిఫికేషన్తో పాటుగా గేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. 14/12/2025 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.